హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే యూ వర్సెస్ థర్డ్ పార్టీ. సో మిమ్మల్ని మరియు థర్డ్ పార్టీని మీ ఇద్దరిలో ఎవరిని మీ వ్యక్తి సెలెక్ట్ చేసుకుంటారు. సో మీ లైఫ్లో ఒక వ్యక్తి ఉన్నారు, ఒక రొమాంటిక్ ఇంట్రెస్ట్. సో అది ఎవరైనా కావచ్చు, మీ లవర్ కానీ, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, లేదంటే వైఫ్, హస్బెండ్ ఎవరైనా కావచ్చు. సో వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారా, లేదంటే థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకుంటారా? సో ఇది నా ఛానల్లో వెరీ కామన్ రీడింగ్ అనమాట. బట్ స్టిల్ అందరూ అడుగుతారు, అందరికీ నచ్చుతుంది కాబట్టి నేను ఈ రీడింగ్ చేస్తున్నాను. సో ఎవరో కామెంట్స్ పెడుతున్నారు, రాసులు చెప్పట్లేదు అంటే, రాసులు ప్రతి వీడియోలో చెప్పాల్సిన అవసరం లేదండి. ఏదైనా ఒక ప్రామినెంట్గా అనిపిస్తే మాత్రమే నేను చెప్తాను. ఇది ఏమంటారు, జాతకం చెప్పేది కాదు, ఆస్ట్రాలజీ కాదు కదా, ఇది టారో. సో ఒకవేళ మీకు రాసులు పరంగా మీకు వస్తే కనుక అది ప్లస్ పాయింట్ అనుకోవచ్చు, కానీ దాని రాసులు బేస్డ్ మాత్రమే నేను రీడింగ్స్ చేయటం లేదు. టారో వేరు, ఆస్ట్రాలజీ వేరు. సో అది మీరు అర్థం చేసుకోండి. సో రాసులు ప్రకారంగా అయితే నేను చేయను, ఓన్లీ టారో పరంగా అయితే నేను చేస్తాను. ఓకేనా? సో లెట్ స్టార్ట్ ద రీడింగ్. ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. అందరికీ చాలా చాలా పేరు పేరున ధన్యవాదాలండి. నిన్న ఉమెన్స్ డే విషెస్ అందరూ చెప్పారు, చాలా థ్యాంక్స్. ఓకే, సో లెట్ స్టార్ట్ ద రీడింగ్. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే, నేను చెప్పే రీడింగ్స్ మీకు రెజనేట్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సో చూద్దాము అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్. డెత్, 3 of swords, 8 of cups అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 of pentacles. అలాగే థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పర్సన్, మీ మనసులో ఉండే వ్యక్తి. నేను షఫల్ చేసినప్పుడు మీ వ్యక్తిని తలుచుకోండి, వాళ్ళ పేరుని తలుచుకోండి 3 సార్లు. ఓకే, సో చూద్దాము థర్డ్ పార్టీ పట్ల వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి. ఏస్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్. ఓకే, సో ఈరోజు రీడింగ్ అయితే చాలా కొంచెం నెగిటివ్గానే ఉంటుందండి. మీరు కొంచెం మనసు గట్టి చేసుకొని స్ట్రాంగ్గా నిలబడి ఈ రీడింగ్ అనేది చూడండి. ఓకేనా? సో మీ పట్ల వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, మీరు ఎవరి గురించి అయితే ఆలోచించి ఈ రీడింగ్ చూస్తున్నారో, సో వాళ్ళ ప్రకారంగా మీ రిలేషన్షిప్ ఆల్రెడీ ఎండ్ అయిపోయిందండి. సో వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ గురించి పెద్దగా ఆలోచించటం లేదు. వాళ్ళ ప్రకారంగా ఏంటంటే ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది. బట్ అలాగని చెప్పేసి వాళ్ళకి మీ పైన ఒక కోపము, ద్వేషము అలాంటివి ఏమీ లేవు. వాళ్ళ దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు. మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళకి కూడా ఆనందంగానే ఉంది. మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలనే వాళ్ళు కోరుకుంటున్నారు. దూరం నుంచి వాళ్ళు చూస్తున్నారు. ఏదైనా వీలుంటే ధన సహాయం చేయాలని కూడా చూస్తున్నారు. ప్లస్ ఏంటంటే మీరు సెల్ఫ్ సఫిషియెంట్ అవుతున్నారు. మీరు ఫైనాన్షియల్గా కానీ ఏ విధంగా కానీ గ్రో అవుతున్నారు. అదైతే వాళ్ళ దూరం నుంచి చూస్తున్నారు. బట్ స్టిల్ ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోవటం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏమనిపించిందంటే ఈ కనెక్షన్ అనేది ఏదైతే ఉందో అది ఇద్దరికీ కూడా మంచిది కాదు. సో ఈ కనెక్షన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడమే కరెక్టు. ఎందుకంటే ఇందులో ఒక మార్పు అనేది రావటం లేదు. అది మీలో మార్పు కావచ్చు, వారిలో మార్పు కావచ్చు, ఒక మార్పు అనేది రావటం లేదు. సో దానివల్ల ఏంటంటే ఒక టాక్సిక్ కనెక్షన్గా మారిపోయింది. ఇద్దరూ ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంటేను కూడా ఒక ఎప్పుడు గిల్లి కజ్జాలు, ఫైట్స్, ఒకళ్ళనొకళ్ళు హర్ట్ చేసుకోవటము, ఎప్పుడు తిట్టుకోవటము, కంట్రోల్ చేయాలని ప్రయత్నించడము, నువ్వు నేను చెప్పినట్టే వినాలి, నువ్వు వాళ్ళతో మాట్లాడుకు, నువ్వు వీళ్ళతో మాట్లాడుకు, నువ్వు ఇటువంటి బట్టలు వేసుకో. సో ఇలాంటివన్నీ ఏంటంటే ఒక రకంగా ఒక టాక్సిక్ కనెక్షన్ లాగా మారిపోయింది. ఎంత టాక్సిక్ కనెక్షన్ అయితే కూడా మీరు వాళ్ళని వదలటానికి ఇష్టపడటం లేదు.
సో దానివల్ల ఏంటంటే మీ వ్యక్తి ఈ నిర్ణయం తీసుకున్నారు, లేదు ఇంక ఈ కనెక్షన్ అనేది వర్కౌట్ అవ్వదు, సో మనం మూవ్ ఆన్ అయిపోవడమే కరెక్టు. ఈ కనెక్షన్లో రీబర్త్ తీసుకోవాలి. రీబర్త్ ఏంటంటే ఇంకా మనం మన లైఫ్లో వేరే కొత్త చాప్టర్కి అనేది వెళ్ళిపోవాలి. అది వేరే పర్సన్తో అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ప్లస్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే థర్డ్ పార్టీ ఉంది అనేది ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళు మిమ్మల్ని ఒక థర్డ్ పార్టీతో పట్టుకున్నారు. లేదంటే వాళ్ళకి ఒక అనుమానం కూడా ఉండొచ్చు, మీరు వేరే వాళ్ళతో సంబంధం ఉంది, మీరు వేరే వాళ్ళతో తిరుగుతున్నారు. సో ఇలాంటి ఒక అనుమానం వల్ల, ఒక అపోహ వల్ల సో వాళ్ళైతే మిమ్మల్ని అయితే వదిలేయటానికే నిర్ణయించుకున్నారు. 8 ఆఫ్ కప్స్ వాకవే చేసేస్తారు. సో వాళ్ళు ఏంటంటే వాకవే చేసేస్తాను నేను, ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు మీ పైన చాలా ఇన్వెస్ట్ చేశారు. ఈ కనెక్షన్లో వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేశారు. మీ గురించి చాలా ఏంటంటే మంచిగా పాజిటివ్గా ఆలోచించారు, మీరు బాగున్నారు కూడా. కానీ ఏంటంటే ఈ వ్యక్తి ఒక స్లో మూవింగ్ ఎనర్జీ అనమాట, చాలా ఒక వెరీ స్లో మూవింగ్ ఎనర్జీ. సో దానివల్ల ఏంటంటే ముందుకు రాకుండా చాలా కాలం టైం పాస్ చేయటం కానీ, ఏదైనా చేయటం కానీ, సో మీకేంటంటే ఒక టెన్షన్, యాంగ్జైటీ అనేది స్టార్ట్ అయింది. సో ఏం చేస్తున్నావు, నాతో పెళ్ళి చేసుకుంటావా లేదా, మీ ఇంట్లో మాట్లాడతావా లేదా అన్నట్టుగా మీరు కొంచెం ఫోర్స్ చేయటం అనేది స్టార్ట్ చేశారు. మీరు ఎప్పుడైతే అలా చేశారో వీళ్ళకి అది నచ్చటం లేదు. సో దానివల్ల ఏంటంటే ఇంకా సరే ఎలాగా వాళ్ళు అనుకుంటున్నారు మనసులో, కానీ అదే టైంకి మీరు వేరే వాళ్ళతో ఉన్నట్టుగా వాళ్ళకి తెలియటము, లేదంటే మీరు వేరే వాళ్ళతో ఉండగా వీళ్ళు చూడటము, లేదంటే ఏదైనా వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్ కానీ ఏదైనా చూడటం జరిగింది. సో దాని తర్వాత ఇంకా వీళ్ళు కంప్లీట్గా వాకవే చేసేసారు. ఇప్పుడు నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్, ఇద్దరు మాట్లాడుకోవటం లేదు. సో థర్డ్ పార్టీ దగ్గరికి వస్తే చాలా లవ్ అనేది ఉందండి థర్డ్ పార్టీ వాళ్ళ, ఐ మీన్ థర్డ్ పార్టీ పట్ల చాలా చాలా లవ్ ఉంది మీ పర్సన్కి. వాళ్ళు ఏంటంటే ఆ థర్డ్ పార్టీకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఇదైతే ఒక క్యాజువల్ లవ్ కాదు, లేదంటే ఒక అట్రాక్షన్ కాదు, ఒక ఫ్లర్టేషన్ కాదు. సో వాళ్ళు ఏంటంటే ప్యూర్ లవ్ అనమాట. సో వాళ్ళు థర్డ్ పార్టీని చాలా ప్రేమిస్తున్నారు. ఇది ఒక మెచ్యూర్డ్ లవ్, ఒక న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు. ఒక సాలిడ్ కమిట్మెంట్ అయితే ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇవ్వాలి అనుకుంటున్నారు. వాళ్ళు తొందరలోనే ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు. ఇంతవరకు వాళ్ళకి ఏంటంటే ఇండైరెక్ట్గా ఒకరితో ఒకరు తిరగడం కానీ, ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం కానీ, అంటే అన్నీ పబ్లిక్గా చేస్తున్నారు, కానీ ఒకరికొకరు ప్రపోజ్ అనేది చేసుకోలేదు. వీళ్ళ మనసులో ఉండే మాటలు అనేవి ఒకరితో ఒకరు షేర్ చేసుకోలేదు. సో త్వరలోనే మీ పర్సన్ ఆ వ్యక్తికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. ఒక రొమాంటిక్ న్యూ బిగినింగ్ చేయాలి, ఒక ఏమంటారు ఫ్యూచర్కి ఒక దారి వేసుకోవాలి, అంటే ఫ్యూచర్ ప్లాన్స్ చేయాలి ఆ వ్యక్తితో. ఈ కనెక్షన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ఈ కనెక్షన్లో ఇన్వెస్ట్ చేయాలి థర్డ్ పార్టీతో అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఈ వ్యక్తిది చాలా మెచ్యూర్డ్ లవ్ అని చెప్పచ్చు. సో దానికి ఇప్పుడు ఇంతవరకు అయితే వాళ్ళు ప్రపోజ్ అనేది చేయలేనట్టుగా కనబడుతుంది ఇక్కడ. సో ఖచ్చితంగా వీళ్ళు ఆ వ్యక్తికి ప్రపోజ్ చేయటము, వాళ్ళ మనసులో ఫీలింగ్స్ చెప్పడము, వాళ్ళు ఒక న్యూ బిగినింగ్ చేయటం అనేది జరుగుతుంది. సో ఈ పరిస్థితిలో మీకు ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఇటువంటి పరిస్థితిలో మీరేం చెయ్యాలి? మీకు ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా వ్యూవర్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? మా వ్యూవర్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? నో, ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. ఓకే, సో ఈ వ్యక్తి గురించి వెయిట్ చేయటం కానీ, ఈ వ్యక్తి గురించి ఆలోచించడం కానీ వేస్ట్, ఇంకా నో అని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోదామని డిసైడ్ చేసుకొని వాళ్ళతో తన జీవితాన్ని ఊహించుకున్న వ్యక్తి కోసం మీరు ఎదురు చూడటం అనేది అవివేకం. ఈ వ్యక్తితో అయితే మీకు ఎటువంటి ఫ్యూచర్ అనేది కనిపించట్లేదు. సో దానివల్ల ఏంటంటే ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. సో మీరేంటంటే ఒక క్లోజరు, ఒక కన్క్లూజన్కి రావడానికి ఎవరినైనా హెల్ప్ అడగండి. ఎందుకంటే క్లోజ్ అవ్వకుండా ఏ రిలేషన్షిప్ అలా ఓపెన్గా వదిలేసి ఎప్పటికీ అలా వెయిట్ చేస్తూనే ఉంటారనమాట. సో దానివల్ల ఎవరినైనా హెల్ప్ తీసుకొని వాళ్ళతో మాట్లాడడము, సరే విడిపోదాం అన్నట్టుగా మాట్లాడుకోవటం. ఎందుకంటే మీ వ్యక్తి ఆల్రెడీ వాక్వే చేసేసారు. సో లేదంటే మీరు హీల్ అవ్వటానికి కూడా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని, సో మాలాగా టారో రీడర్స్ ఉన్నారు.
సో వాళ్ళ హెల్ప్ తీసుకొని మీరు హీల్ అవ్వడానికి అనేది ట్రై చేయండి. ఈ కనెక్షన్ నుండి బయటికి రావడానికి ట్రై చేయండి. మెడిటేషన్ ఎక్కువగా చేయండి. ఆ మెడిటేషన్లోనే మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. నాకు తెలుసు చాలామంది అనుకుంటా ఉంటారు, అసలు ఇలాగ చేసే వ్యక్తి నా లైఫ్లోకి ఎందుకు వచ్చారు అంటే, ఇది కర్మానుభవం కూడా ఉంటుందండి. ఒక డెత్ రీబర్త్ కార్డ్ వచ్చిందంటే కూడా ఇది కార్మిక్ కనెక్షన్ అని చెప్పొచ్చు. ఇది ఒక కర్మానుబంధము. సో వాళ్ళు రావాలని రాసి పెట్టుంది మీ లైఫ్లోకి, వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు ఇంకా వాళ్ళ పని అయిపోయింది, మీకు నేర్పించాల్సిన లెసన్స్ నేర్పించేశారు. సో వాళ్ళైతే వాకవే చేసేసారు. సో మెడిటేషన్లో కూర్చుంటే మీకు అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి. మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. సో ఇది మీకు ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ అనమాట. సో మీరు ఈ వ్యక్తి గురించి వెయిట్ చేయటం అనవసరము, మీరు మూవ్ ఆన్ అయిపోండి. సో మీ జీవితం అనేది బాగుంటుంది. స్పిరిచువల్గా ఒక గైడెన్స్ అనేది తీసుకోండి. ఏంజల్స్ గైడెన్స్, యూనివర్స్ గైడెన్స్ తీసుకోండి. మీకు ఖచ్చితంగా ఈ రీడింగ్స్ అయ్యి చూడటం వల్ల మీకు ఒక హీలింగ్ అనేది జరుగుతుంది. సో దాని ద్వారా ధైర్యంగా ముందుకనేది నడవండి జీవితంలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.